తిరుమల శ్రీవారి అలిపిరి మెట్ల మార్గంలో మాంసాహారం కలకలం రేపింది. కాంట్రాక్టర్ ప్రాతిపదికన పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మెట్ల మార్గంలో మాంసాహారం తింటుండగా తిరుమలకు వెళ్తున్న కొందరు భక్తులు వీడియోలు తీశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పారిశుద్ధ్య కార్మికులపై టీటీడీ ఆరోగ్య విభాగం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగులు అయి ఉండి ఇలా మాంసాహార వంటలు తెచ్చుకుని తింటారా అని మండిపడుతున్నారు. कितना वीडियो इतना బాగా కటకారం అయిపోయింది. 10 సార్లు ఫోటో ఒకసారి సార్ గూగుల్ వాటర్ సార్ నేను టీటీడీ ఎవరు తెచ్చేసారన్నా వెండి చేపలు తింటున్నా అసలు నువ్వు ఏం తెచ్చేస్తున్నారు? ఊరి నుంచి తెచ్చారంటే కింద తినేసి రావాలి, అంతేగాని పైకి తేకూడదు కదా. అపవిత్రం చేస్తున్నారు గుడికి. మీరు వచ్చింది గుడికి ఏం తేమమ్మా? కంప్లైంట్ నెంబర్ ఉంటుంది చూడండి. ఫోన్ చేయి కంప్లైంట్ నెంబర్ ఉంటుంది. ఫోటోలు సార్ కింద వీడియో ఇస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ఐ గిరినాథ్, తిరుమల శ్రీవారి అలిపిరి మెట్ల మార్గంలో మాంసాహారం కలకలం రేపుతోంది, అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే తిరుమల శ్రీవారి భక్తులు ఎంతో పవిత్రంగా కొలిచేటువంటి శ్రీవారి మెట్లో ఏదైతే ఉంటాయో ఆ మెట్ల మార్గంలో హౌస్ కోర్సింగ్ సంబంధించిన ఉద్యోగులు నిన్న ఎండు చేపలు తింటూ కూడా ఆ యొక్క మార్గంలో కూర్చున్నట్టు కూడా ఉన్నటువంటి ఆ భక్తులు సంఘటన వాళ్ళకి ఎంతో భక్తి భావంతో తిరుమల శ్రీవారి దర్శనానికి తాము వెళ్తూ ఉంటే ఇక్కడ సోమవారం అంత పనిచేస్తున్నటువంటి ఆ యొక్క ఉద్యోగస్తులు ఎండు చేపలు కూర తీసుకోవచ్చు అక్కడ తినడం కూడా సరే వాళ్ళ కంట అయితే బాధ వేసిన పరిస్థితి. ఆ వెంటనే ఆ భక్తులే ఆ వీడియోలు తీసి కూడా సోషల్ మీడియాలో కూడా పెట్టి వైరల్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే టీటీడీలో హౌస్ కోర్స్ లో పనిచేస్తున్నటువంటి రామస్వామి, సరసమ్మ అను ఈ యొక్క ఉద్యోగస్తులు అక్కడ అలిపిరి ప్రాంతంలో ఆ మెట్ల మార్గంలో ఈ యొక్క ఎండు చేపలు తీసుకొచ్చి చేసుకొని తినడం కూడా సరే బాధ కలిగించడం వాళ్ళు ఆ యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. ఆ యొక్క అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో రామస్వామి, సరసమ్మ పైన కూడా చర్యలు తీసుకుంటున్నట్టు కూడా వాళ్ళు ఆ ఉద్యోగం నుంచి తొలగిస్తూ కూడా అదే విధంగా టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళిద్దరి మీద కూడా కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నారు. అయితే తరచూ కూడా మనం చూస్తున్నాము ఆ గతంలో ఇదే ఉద్యోగస్తులు ఏదైతే ఉన్నారో వీళ్ళు చాలా సార్లు కూడా అలిపిరి చెక్ పాయింట్ వద్ద తనిఖీ చేసుకోవాల్సిన సందర్భంలో కూడా తాము ఇక్కడ లోకల్లో పనిచేస్తున్నామంటూ ఆ తనిఖీ చేసుకునే క్రమంలో కూడా వాళ్ళ బ్యాగులు చెకింగ్ కూడా తీసుకెళ్లే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే విజిలెన్స్ అధికారులు వీళ్ళు రోజు చూడాల్సిన నేపథ్యంలో వాళ్ళని చూడనట్టు కూడా వదిలేస్తున్నారనేసి కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క నేపథ్యంలోనే ఇదే విధంగా తనిఖీలు చేయడంలో నిర్లక్ష్యం వల్లే తిరుమల శ్రీవారి ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా గతంలో కూడా సరే మనం చూడొచ్చు పుష్క, కోడిగుడ్లు అవన్నీ తీసుకుని వెళ్ళి అక్కడ తిరిగిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా టీటీడీ విజిలెన్స్ కి సంబంధించిన ఎవరైతే విజిలెన్స్ అధికారులు ఉండో విజిలెన్స్ మీద అధికారులు అక్కడ తనిఖీ చేయాల్సిన అధికారులు తనిఖీ చేయకపోవడం వల్లే అక్కడ ఉన్నటువంటి వాటి ఉద్యోగస్తులు ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా సరే భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ ఉద్యోగస్తులే దీనికి బాధ్యత వహించాలి. విజిలెన్స్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉద్యోగస్తుల్లో ఉన్నారో ఆ యొక్క విజిలెన్స్ అధికారులను వెంటనే తొలగించాలంటూ కూడా సరే అట హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.